ఓకే. ఫ్యూ సింపుల్ ఫ్యూచర్ యాక్షన్ టెన్సెస్ ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు? ఫ్యూచర్ ఈవెంట్స్ కానీ వర్క్స్ కానీ ఫ్యూచర్ ఈవెంట్స్ కానీ లేకపోతే వర్క్స్ని కానీ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. రిప్రజెంట్ చేయడానికి అంటే భవిష్యత్తులో జరిగే సంఘటనలు చెప్పడానికి కానీ పనులను చెప్పడానికి కానీ మనం ఏం యూజ్ చేస్తాం? సింపుల్ ఫ్యూచర్ యాక్షన్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ యాక్షన్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఫ్యూచర్లో జరిగే ఏముంటాయి? ఇక్కడ మనకి మనం ప్లాన్ చేసినట్లు మనం ఫ్యూచర్లో చెప్పొచ్చు ఏదైనా ప్లాన్ చేస్తే. ఇంకా ఏముంటాయి ఇక్కడ మనకి? ఏదైనా ప్రిడిక్షన్ ముందే మనం చెప్పగలిగితే, లేకపోతే ఏదైనా ఎజ్యూమ్షన్స్ ప్రిడిక్షన్ లాంటివి కూడా మనం ఫ్యూచర్లో చెప్పొచ్చు. లేకపోతే ప్రామిసెస్, ఎవరికైనా ప్రామిసెస్ చేసినా మనం వాటిని ఫ్యూచర్లో చెప్పొచ్చు. ఓకే. ఫ్యూచర్ ఈవెంట్స్ కానీ వర్క్స్ కానీ సింపుల్ ఫ్యూచర్ యాక్షన్ టెన్స్ యూజ్ చేస్తారు. దీంట్లో ఏముంటాయి? ఫ్యూచర్ గురించి చెప్పాలంటే మనం ప్లాన్ చేసుకునే ఉంటాయి, లేకపోతే ప్రిడిక్షన్స్ ఉంటాయి, ప్రామిసెస్ ఆర్ ఆఫర్స్ ఉంటాయి. ఫస్ట్ నేను ప్లాన్ యాక్షన్ చూద్దాం. ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ప్లాన్ యాక్షన్స్లో ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ టుమారో. నేను రేపు నా స్నేహితుని కలుస్తాను అనమాట, నా ఫ్రెండ్ని కలుస్తాను. అదేంటి? ప్లాన్ చేసుకున్నాను. షీ విల్ విజిట్ హర్ పేరెంట్స్ నెక్స్ట్ మంత్. ఆమె వచ్చిన నెల తన పేరెంట్స్ని కలుస్తుంది అనమాట. ఆవిడ ప్లాన్ చేసుకుంది. ఇది ప్లానెడ్ వర్క్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ ప్రిడిక్షన్స్. ఇప్పుడు రేపొద్దుట వాతావరణం ఎలా ఉంది? ఇట్ విల్ రైన్ టుమారో. రేపు వర్షం పడుతుంది. ఇది నా ప్రిడిక్షన్ లేదా ఎజ్యూమ్షన్. లేదా షీ విల్ విన్ ది కాంపిటీషన్. ఆమె ఈ కాంపిటీషన్ గెలుస్తుంది. ఓకే. ఇవన్నీ ప్రిడిక్షన్స్ కానీ ఎజ్యూమ్షన్స్ కానీ. ఇంకా ఏంటంటే ఇక్కడ ప్రామిసెస్ కానీ ఆఫర్స్ కూడా చెప్పొచ్చు అన్నమాట మనం. ఐ విల్ హెల్ప్ యూ విత్ యువర్ వర్క్. నేను నీ పనిలో సహాయం చేస్తాను. షీ విల్ గివ్ యూ ది నోట్స్ టుమారో. ఆమె రేపు నీకు నోట్స్ ఇస్తుంది. ఇవన్నీ ప్రామిసెస్ కానీ ఆఫర్స్ కానీ ఈ మూడే వస్తాయి. ఓకే. ఏంటి ఏమేమి వస్తాయి ఇక్కడ మనకి? ప్లాన్ చేసుకున్నాయి కానీ, ఎజ్యూమ్షన్స్ కానీ, ఎజ్యూమ్షన్స్ ఆర్ ప్రిడిక్షన్స్ కానీ, లాస్ట్ వన్ ఏంటి? ప్రామిసెస్ ఆఫర్స్ కానీ మనం ఫ్యూచర్లో చెప్పచ్చు. ఫ్యూచర్ యాక్షన్ టెన్స్లో, సింపుల్ యాక్షన్ టెన్స్లో చెప్పచ్చు అన్నమాట. ఇప్పుడు మనం స్ట్రక్చర్స్ చూద్దాం. ఇక్కడ మనం ఏ టెన్సెస్ కన్నా అవే స్ట్రక్చర్స్ ఉంటాయి. ఏముంటాయి ఇక్కడ మనకి? పాజిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఏముంటుంది అక్కడ? నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఇంకా ఏముంటాయి అక్కడ మనకి? క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా ఏముంటాయి అక్కడ మనకి? నెగిటివ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. నెగిటివ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. నెగిటివ్ క్వశ్చన్స్ ఇప్పుడు 1 by 1 చూద్దాం. ప్రతి దానికి ఇదే ఉంటుంది. మనకి ఏంటంటే ఏం కావాలి ఇక్కడ? మనం దేని గురించి తెలుసుకోవాలి? పర్సన్స్ గురించి తెలుసుకోవాలి. పర్సన్స్ ఆల్రెడీ అన్ని పర్సన్స్కి సేమ్ హెల్పింగ్ వెర్బ్ కానీ యూజ్ చేస్తారు అనమాట. ఏంటి? విల్ కానీ షెల్ కానీ యూజ్ చేస్తారు. ఇక్కడ మనం షెల్ తోటి చెప్పుకుందాం. విల్ తోటి చెప్పుకుందాం. ఇక్కడ మనం పర్సన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఐ, వి, హీ, షీ, ఇట్, దే, వీటిని పర్సన్స్ అంటాం. ఫస్ట్ ఏంటి? ఇక్కడ మనకి పాజిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్సెస్లో ఏం చేస్తున్నాం? ఇక్కడ మనం ఏమేం కావాలో పాజిటివ్ సెంటెన్స్ మనం స్ట్రక్చర్కి ఏమేం కావాలో చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుందంటే ఇక్కడ మనకి ఏముంటుంది? హెల్పింగ్ వెర్బ్ అనొచ్చు, లేకపోతే లింకింగ్ వెర్బ్ అనొచ్చు. ఇక్కడ మనం విల్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే. సబ్జెక్ట్లోకి ఏమొస్తాయి? ఇక్కడ మనకి 7 టైప్స్ వస్తాయి. 7 టైప్స్ చూద్దాం. ఇక్కడ మనం ఏమొస్తుంది? ఇక్కడ మనకి అన్నిటికీ ఇక్కడ మనం సింగులర్ ప్లూరల్ అని సపరేట్ చేయనవసరం లేదు. అన్నిటికీ సేమ్ ఆక్సిలరీ వెర్బ్. ఇక్కడ ఐ, వి ఉంది. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ హీ ఉంది, షీ ఉంది, ఇట్ ఉంది. నెక్స్ట్ ఏముంది? ఇంకా దే ఉంది. ఓకేనా? చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ విల్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కింద ఏంటి? ఇక్కడ గో టుమారో అని తీసుకుంటాను ఇక్కడ నేను. ఐ విల్ గో టుమారో, వి విల్ గో టుమారో, ఇలా వస్తుంది అన్నమాట. ఓకే. టుమారో అని తీసుకుంటే సెంటెన్స్ పెరిగిపోతుంది. తీసుకోవద్దండి. ప్రాక్టీస్ చేసినప్పుడు చూద్దాం. మనం ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసినప్పుడు తీసుకుందాం, ఇప్పుడు వద్దు. ఓకే. ఇలా సింపుల్గా ఫామ్ చేద్దాం మనం సెంటెన్సెస్ని. ఇక్కడ ఏమేమి వస్తాయి సెంటెన్సెస్ చూద్దాం. చూడండి ఒకసారి. ఐ విల్ గో
నేను రేపు వెళ్ళబోతున్నది, నేను వెళ్ళబోతాను. నెక్స్ట్ వి విల్ గో, మనము వెళ్ళబోతున్నాము. అది టుమారో, నెక్స్ట్ మంత్ అన్ని తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఓన్లీ సింపుల్ సెంటెన్స్ ఫామ్ చేసుకుందాం. హీ విల్ గో, అతను వెళ్ళబోతున్నాడు. షీ విల్ గో, ఆమె వెళ్ళబోతుంది. నెక్స్ట్ ఇట్ విల్ గో, అది వెళ్ళబోతుంది. నెక్స్ట్ దే విల్ గో, వారు వెళ్ళబోతున్నారు. ఇక్కడ యూ మిస్ అయింది కదా, యూ విల్ గో, ఇది కూడా వేద్దాం. యూ విల్ గో, మీరు వెళ్ళబోతున్నారు. సో ఈ విధంగా ఏంటంటే మనం పాజిటివ్ సెంటెన్సెస్ని ఇక్కడ ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చూద్దాం, ఇక్కడ మనం నెగిటివ్ సెంటెన్సెస్ని చూద్దాం. నెగిటివ్ సెంటెన్సెస్లో ఏముంటాయో చూద్దాం. సబ్జెక్ట్ ఉంటుంది. ఏంటి విల్, పాజిటివ్కి నెగిటివ్కి డిఫరెన్స్ ఏంటంటే నాట్ యాడ్ చేస్తాం అంతే. నాట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్, విల్ నాట్, ఆబ్జెక్ట్. అర్థం చూడండి. సబ్జెక్ట్ అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి 7 టైప్స్ వస్తాయి. ఐ, వి, నెక్స్ట్ ఏంటి యూ, నెక్స్ట్ హీ, షీ, ఇట్, దే, ఇవే వస్తాయి. నెక్స్ట్ ఏంటి విల్ నాట్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కింద ఏం తీసుకుంటున్నాం ఇక్కడ మనం, ప్లస్ గో తీసుకుంటున్నాం. సెంటెన్సెస్ రాద్దాం చూడండి. ఐ విల్ నాట్ గో, నేను వెళ్ళబోవటం లేదు. టుమారో కానీ ఎప్పుడైనా సరే వి విల్ నాట్ గో, అక్కడ మెన్షన్ చేయలేదు మనం. మేము వెళ్ళబోవటం లేదు, లేకపోతే మనము వెళ్ళబోవటం లేదు. నెక్స్ట్ యూ విల్ నాట్ గో, మీరు వెళ్ళబోవటం లేదు. నెక్స్ట్ హీ విల్ నాట్ గో, అతను వెళ్ళబోవడం లేదు. నెక్స్ట్ షీ విల్ నాట్ గో, ఆమె వెళ్ళబోవడం లేదు. నెక్స్ట్ ఇట్ విల్ నాట్ గో, అది వెళ్ళబోవటం లేదు. నెక్స్ట్ దే విల్ నాట్ గో, వారు వెళ్ళబోవడం లేదు. సో ఈ విధంగా ఏం చేయొచ్చు, మనం నెగిటివ్ సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ మనం క్వశ్చన్స్ అంటే ఏమొస్తుంది, హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది అంతే. ఏముంది ఇక్కడ మనకి క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్ ఫార్మ్స్, థర్డ్ సెంటెన్స్ చూద్దాం చూడండి. ఇక్కడ విల్ ఉంటుంది. నెక్స్ట్ ఏం తీసుకున్నాను ఇక్కడ నేను, సబ్జెక్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాను ఇక్కడ నేను, ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. అన్నిటికీ విల్లే వస్తుంది. సో మనం ఏం డిఫరెంట్, ఏ సింగులర్ అయినా ప్లూరల్ అన్న సబ్జెక్టు. సో ఐ, వి, యూ, నెక్స్ట్ ఏంటి హీ, షీ, ఇట్, దే. ఆబ్జెక్ట్ కింద ఏం తీసుకుంటున్నాం అక్కడ మనం, గో తీసుకుంటున్నాం. చూడండి సెంటెన్స్ చూద్దాం అక్కడ మనం. ఫస్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది, విల్ ఐ గో, నేను వెళ్తున్నానా. విల్ ఐ గో టుమారో, నేను రేపు వెళ్తున్నానా. నెక్స్ట్ విల్ వి గో, మనం వెళ్తున్నామా, వెళ్ళబోతున్నామా. నెక్స్ట్ విల్ యూ గో, మీరు వెళ్తున్నారా. నెక్స్ట్ విల్ హీ గో, అతడు వెళ్తున్నాడా. నెక్స్ట్ విల్ షీ గో, ఆమె వెళ్తుందా. నెక్స్ట్ విల్ ఇట్ గో, అది వెళ్తుందా. నెక్స్ట్ విల్ దే గో, వారు వెళ్తున్నారా. ఈ విధంగా మనం క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. నెగిటివ్ క్వశ్చన్స్ కూడా చూసేద్దాం. నెగిటివ్ క్వశ్చన్స్, ఫోర్త్ వన్, నెగిటివ్ క్వశ్చన్ ఫార్మ్స్ అనొచ్చు, నెగిటివ్ క్వశ్చన్స్ అనొచ్చు. నెగిటివ్ క్వశ్చన్స్ కూడా స్ట్రక్చర్ ఫామ్ చేద్దాం ఇక్కడ మనం.
విల్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ తర్వాత నాట్ వస్తుంది అంతే. డిఫరెన్స్ ఏంటి? పాజిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ ఫామ్స్కి, నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్కి మధ్యలో నాట్ వస్తుంది. ఆబ్జెక్ట్కి సబ్జెక్ట్కి మధ్యలో నాట్ వస్తుంది. సో మనం ఫస్ట్ని విల్లే రాస్తాం. నెక్స్ట్ ఏంటి? సబ్జెక్ట్ ఏముంటుంది? ఐ ఉంటుంది, వి ఉంటుంది, యూ ఉంటుంది, హీ షీ ఇట్లు ఉంటాయి. నెక్స్ట్ ఏముంటుంది? దే ఉంటుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? ఇక్కడ నాట్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ గో తీసుకున్నాం, క్వశ్చన్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా అంతే. ఏంటి? విల్ ఐ నాట్ గో? నేను వెళ్ళబోవటం లేదు కదా, లేకపోతే విల్ ఐ నాట్ గో టుమారో? నేను రేపు వెళ్ళబోవటం లేదు కదా, లేకపోతే విల్ వి నాట్ గో? మనం వెళ్ళబోవటం లేదు కదా, లేకపోతే విల్ యూ నాట్ గో? మీరు వెళ్ళబోవడం లేదు కదా. నెక్స్ట్ లేకపోతే విల్ హీ నాట్ గో? అతడు వెళ్ళబోవడం లేదు కదా, లేకపోతే విల్ షీ నాట్ గో? ఆమె వెళ్ళబోవడం లేదు కదా, లేకపోతే విల్ ఇట్ నాట్ గో? అది వెళ్ళబోవడం లేదు కదా. నెక్స్ట్ విల్ దే నాట్ గో? వారు వెళ్ళబోవడం లేదు కదా. ఈ విధంగా ఏం చేస్తామంటే ఇక్కడ మనం స్ట్రెచెస్ అనేవి ఫామ్ చేస్తాం.